సార్ 'పెద్ది' మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా? సంబంధించినటువంటి షూటింగ్ దాదాపుగా 95% 98% షూటింగ్ అయిపోయింది. ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో అదేంటి ఎగ్జాక్ట్‌గా? ఆ వీడియో ఎలా బయటకొచ్చింది? ఢిల్లీలో షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ ఉన్నటువంటి కీలక సన్నివేశాలు కొన్ని చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. సార్ 'పెద్ది' మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా? ఆయనని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామని ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో అదేంటి ఎగ్జాక్ట్‌గా? ఆ వీడియో ఎలా బయటకొచ్చింది? పెద్ది సినిమా సంబంధించి షూటింగ్ అప్డేట్ అనేది ఆల్రెడీ వాళ్ళు 2-3 సందర్భాల్లో చెప్పారు ప్రొడ్యూసర్లు. ఏదైతే రిలీజ్ డేట్ అనుకున్నారో రిలీజ్ డేట్‌కి మార్చ్‌లో వస్తాం, మార్చ్ 27th అన్నాం. మొన్న ఆల్రెడీ రామ్ చరణ్ ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో కూడా యాంకర్ అడిగారు, పెద్ది సినిమా అప్డేట్ ఏమన్నా ఇస్తారా అని. పెద్ద షూటింగ్ జరుగుతుంది మార్చ్ 27th అని చెప్పేసి ఆయన చెప్పేశారు ఒక ముక్క. సో అది క్లారిటీ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నువ్వు సర్క్యులేట్ అవుతుందన్న వీడియో అనేది ఢిల్లీకి సంబంధించిన వీడియో. ఢిల్లీలో షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ ఉన్నటువంటి కీలక సన్నివేశాలు కొన్ని చిత్రీకరణ జరుగుతుంది. వీడియోలో అది ఏపీ భవన్లో షూటింగ్ జరుగుతుంది. ఏపీ తెలంగాణ భవన్లకు సంబంధించి క్యాంటీన్లో కీలక సన్నివేశాలకు సంబంధించినటువంటి సీన్లు కొన్ని తీస్తున్నారని చెప్పేసి వార్త. అది ఆల్రెడీ కొన్ని మాంటేజ్ సంబంధించిన షాట్లు కూడా తీయడం జరిగింది ఢిల్లీ వీధుల్లో. సో ఢిల్లీకి సంబంధించినటువంటి షెడ్యూల్లో బుచ్చిబాబు, రామ్ చరణ్ గారు, జానీ మాస్టర్, కొంతమంది కీలకమైనటువంటి నటీనటులు ఉన్నారని చెప్పి మన దగ్గర సమాచారం ఉంది. ఇది సినిమాలో వచ్చేటటువంటి ఒక కీలకమైన సన్నివేశం, సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి కీలకమైన సన్నివేశం అని చెప్పేసి మనకి సమాచారం ఉంది. అది కాకుండా ఇది సంబంధించినటువంటి షూటింగ్ దాదాపుగా 95% 98% షూటింగ్ అయిపోయింది. ఈ ఢిల్లీలో 5 days షెడ్యూల్ ఒకటి, దాని తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ యాక్షన్ సీన్ ఒకటి సన్నివేశాలు షూట్ చేస్తారని చెప్పేసి సమాచారం ఉంది. దాంతో కంప్లీట్గా ఈ పెద్ద సినిమా సంబంధించినటువంటి షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనేది ఒక ఉన్న సమాచారం. అయితే దీంట్లో చిన్న చిన్న ప్యాచ్ వర్క్లకు సంబంధించి ఒక 2-3 రోజుల్లో ప్యాచ్ వర్క్లు ఉన్నవి. దాని తర్వాత పెద్ద గెటప్లో నుంచి రామ్ చరణ్ రిలీవ్ అవుతాడు అనేది ఒక సమాచారం ఉందన్నమాట. మనకి ఆల్రెడీ కొన్ని పెద్దకి సంబంధించినటువంటి ఫుటేజ్ బయటకు వచ్చింది. ఫస్ట్ షాట్ ఒకటి బయటకి రిలీజ్ చేశారు. దాని తర్వాత చిక్రీ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ రెండు కూడా విపరీతంగా జనాల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. రూట్స్ లెవెల్లోకి జనాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. పెద్దకి సంబంధించిన ఒక బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సంబంధించినటువంటి సినిమా, అది రూటెడ్ లెవెల్లో శ్రీకాకుళం యాసలో నడిచేటువంటి సినిమా. అక్కడి నుంచి దేశ రాజధానికి లింక్ ఏంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ లింక్ ఒకటి క్రియేట్ చేసి బుచ్చిబాబు డ్రైవ్ చేయబోతున్నాడు అనేది ఒక క్లారిటీ వచ్చింది ఈ సినిమా సంబంధించింది. దాని తర్వాత చిక్రీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. చిక్రీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు జాహ్నవి కపూర్కి సంబంధించినటువంటి లుక్ ఎలా ఉంటుంది, ఆమె ఎలా హావభావాలు ఉంటాయి, ఈ చిక్రీ సినిమా పాట సందర్భంగానే బుచ్చిబాబు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా రివీల్ అవుతూ వచ్చినాయి. రూటెడ్ లెవెల్లో ఉన్నటువంటి సినిమా ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోతుంది. పాన్ ఇండియా సినిమా. ఈ రూటెడ్ లెవెల్లో ఏదైతే సినిమా ఈ మధ్యకాలంలో వచ్చినాయో అన్నీ కూడా అన్ని భాషల్లో కూడా పెద్ద ఎత్తున హిట్ అవుతూ వస్తున్నాయి. పుష్ప దగ్గర నుంచి చూసుకున్న, కాంతారా రూటెడ్ లెవెల్లో చేసిన సినిమా, ఇలా సో మెనీ ఎగ్జాంపుల్స్ వస్తుందన్నమాట. సో పెద్ద సినిమా కూడా ఒక పెద్ద హిట్ అవుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది రామ్ చరణ్ ఫ్యాన్స్లో. ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ ఉంది ఇక్కడ మనకి. లోకల్గా పెద్ద హిట్ అయినటువంటి సినిమా ఒకటి ఉంది. రామ్ చరణ్ రూటెడ్ లెవెల్లో యాక్ట్ చేసినటువంటి ప్రూవ్ చేసుకున్న సినిమా, ఒక సినిమా, అది మనకి సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన సినిమా రంగస్థలం. అది పెద్ద హిట్ అయింది. అదే లెవెల్లో అదే ఫ్లేవర్లో ఈ సినిమా కూడా కనపడుతుంది. బట్ ఇది స్పాన్ అయితే బిగ్గర్ లెవెల్లో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నారు కాబట్టి బిగ్గర్ లెవెల్లో ఉంది. సో వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం 25లోనే వచ్చినటువంటి సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ డిసప్పాయింట్ అయ్యారు. దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. బట్ అది డిసప్పాయింట్ చేసింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ రావాలని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. అది ఈ కంటెంట్ చూస్తే ప్రామిసింగ్గా అనిపిస్తుంది. సో దీని మీద ఆశలు చాలా భారీగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమా అయ్యే వరకు మిగతా సినిమాల గురించి అసలు పక్కన పెట్టేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పెద్ద మీదే పెట్టారు ఆయన. రెహమాన్ గారికి కాంబినేషన్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా సర్కాస్టిక్గా మాట్లాడారు. రెహమాన్ గారు స్ట్రైట్ తెలుగు సినిమాలు హిట్ ఉందా లేదా అని చాలా డిబేట్లు జరిగినాయి.
వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడింది ఈ కంటెంట్ చూసిన తర్వాత. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినటువంటి ఫస్ట్ షాట్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, చిక్రీ పాట కావచ్చు, పెద్ద హిట్ అయినాయి. 150 మిలియన్ వ్యూస్ దాటినవి వివిధ ప్లాట్ఫామ్లలో. దానికి వచ్చిన రీల్స్ ఈ మధ్య కాలంలో ఏ పాటకి అన్ని రీల్స్ వచ్చినట్టు మనం చూడలేదు. సో అది పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. కంటెంట్ అంతా ప్రామిసింగ్ ఉంది. ఇప్పుడేంటి వాళ్ళకి అసలు ప్రోగ్రెస్ ఏంది అనేది ఒక క్యూరియాసిటీ. ఆ ప్రోగ్రెస్ ఏంటంటే ఇది సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చింది, మార్చి 27 థియేటర్లోకి సినిమా రాబోతుంది. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మార్చి కోసం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పెద్ద సినిమా సంబంధించినట్టే అప్డేట్ ఇది. ఇప్పుడు ఏదైతే కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారో అవే సినిమాకి హైలైట్ అని చెప్తున్నారు.